హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లోకి వ్లాగ్స్. నాన్ వెజ్లో చాలామందికి ప్రాన్స్ ఫ్రై అనేది ఫేవరెట్ అయి ఉంటుందండి. నాకు కూడా అండి. దీన్ని రైస్తోనే కాకుండా స్టార్టర్లో కూడా తినొచ్చు. నేను చెప్పినట్లు చేసి చూడండి, చాలా బాగుంటుంది. మొదటిగా ప్రాన్స్ పైన ఉన్న నరాన్ని తీసేయండి. చాలా వరకు ఫిష్ మార్కెట్ దగ్గర వన్ సైడ్ తీస్తారు, కొన్ని దగ్గర వన్ సైడ్ కూడా తీయరు. అది మన కంటికి చాలా ప్రాబ్లం అండి. సో ఫిష్ మార్కెట్లో తీస్తే ఓకే, కానీ ఒకవేళ తీయకపోతే చాలా సింపుల్గా చాకుతో ఇలా తీసేయండి. ఫస్ట్ రొయ్యలను తీసుకుని దాంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఒక 2 or 3 టైమ్స్ మంచిగా కడగండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఆ నెక్స్ట్ ఒక ప్యాన్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఫ్రాన్స్ని ఫ్రై చేయండి. డైరెక్ట్గా ఫ్రాన్స్ని ఫ్రై చేసుకున్నా ఓకే, దానికన్నా ముందుగా ఫ్రాన్స్ని ఇలా ఫ్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది అండ్ స్మెల్ అనేది ఉండదు. అండ్ మనకి ఫ్రాన్స్ అనేవి చాలా బాగా ఉడికి తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. చూడండి, ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి ఎలా వస్తుందో ఆ వాటర్తోనే ప్రాన్స్ అనేవి బాగా ఉడికి వాటర్ అంతా ఇంకిపోయే వరకు, అంటే ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసి వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ ఐటమ్స్తో మనం ప్రాన్స్ ఫ్రై అనేది చేస్తున్నామండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని దాని నెక్స్ట్ పచ్చిమిర్చి జీడిపప్పు అనేది వేయండి. జీడిపప్పు అనేది నాన్ వెజ్లో నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అండి. జీడిపప్పు నార్మల్గా వేయొచ్చు, లేదా టమాటాతో మిక్స్ చేసి పేస్ట్లో కూడా వేయొచ్చు. పచ్చిమిర్చి అనేది తూలుతుంది, జాగ్రత్త. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ కూడా బాగా మగ్గాక టమాటో పేస్ట్ అనేది వేయండి. పచ్చి వాసన పోయే వరకు ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేయండి మూత పెట్టి. ఎందుకంటే పచ్చి వాసన ఉంటే బాగోదు కదా. సో చూసారా, మనకు ఆయిల్ సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా, అలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసుకొని కలపండి. బాగా దానిలోని మొత్తం పేస్ట్ అంతా దానికి బాగా పట్టే వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి అండ్ మిరియాల పొడి, కారం, గరం మసాలా, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ మొత్తం అన్నీ వేసి మొత్తాన్ని ఒక 30 సెకండ్స్ వరకు బాగా కలపండి. కలిపేసి మూత అనేది పెట్టండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఒక 7 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఎందుకంటే దానిలో వాటర్ అంతా బాగా ఇంకిపోయి మొత్తం అన్నిటికీ మసాలా అన్నీ బాగా పడుతుంది ఫ్రాన్స్కి అనేది. చూసారా, మన ప్రాన్స్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కనిపించడమే కాదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు కొంచెం వెట్గా కావాలంటే లైట్గా వాటర్ వేసుకోండి, లేదు స్టార్టర్లో ఫ్రైలా తింటామంటే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ లోకి వ్లాగ్స్.